ప్రకాష్ డిఎంఆర్ఎంలో వివిఎస్గా పనిచేస్తున్నా. ఈ బాలాజీ హెయిర్ డ్రెస్సెస్ అని రాఘవేంద్ర మంగళ షాప్ ఆయన ఫ్రీగా కటింగ్ సేవింగ్ చేస్తుండు. ఇట్లా చేయడం వల్ల మేము చాలా ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. గత నెల నుంచి ఈయన ఒక 30-40 మందిని చేసిండొచ్చు. దాదాపుగా ఇటువంటి సేవ చేయడం చాలా గొప్ప విషయము అని అనుకుంటున్నాను నేను. ఇటువంటి చిన్న హెల్ప్ అయినా సరే మంచి చేస్తుండ్రు. ఈ విషయాన్ని మా కేసీఆర్ సార్ తెలుసుకోవాలని అనుకుంటున్నాం. మా ఉపాధ్యాయులను ఏదో ఒకటి జీవనాభివృద్ధి అనే కల్పించాలని మేము అనుకుంటున్నాము. ఈ విధంగా చేసినందుకు మా రాఘవేంద్రకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇట్లా ప్రైవేట్ టీచర్స్ ఈ కరోనా ఇబ్బంది వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. గత సంవత్సరం నుండి 1 year వరకు వేరే జీవనాధారం లేకుండా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఈ ఇబ్బందుల్లో ఇటువంటి చిన్న సహాయం చేస్తుందంటే ఎంతో మేలని అనిపిస్తుంది మాకు. ఇటువంటి సహాయం చేసినటువంటి వాటిని చాలా మెచ్చుకోవాలని నేను కూడా ధన్యవాదాలు మరీ తెలుపుతున్నాను. రాఘవేందర్ నెల రోజుల నుంచి ఈ ఉచిత సేవ అంటే ఉచిత కటింగ్ ఆ తర్వాత సేవింగ్ చేస్తున్నాడు. మరి ఇప్పటికీ దాదాపుగా ఒక 30-40 మంది ఉపాధ్యాయులు ఆయనతో సేవలు అందించుకుంటున్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో మరొకసారి మేము రాఘవేందర్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ప్రభుత్వం కూడా ఆలోచించి మరి ప్రైవేట్ ఉపాధ్యాయులకు ఏదో ఒక రకంగా ఆర్థికమైనటువంటి సహకారాన్ని అందించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మాది అమర్చింత. ఈ నిరుద్యోగులైన ప్రైవేట్ టీచర్లకు ఈరోజు నేను ఫ్రీగా చేస్తున్నానంటే అందుకు ఎందుకంటే దాని విషయంలో టీచర్స్ ఉపాధి లేక వాళ్ళ జీవనాధారం సైడ్ బిజినెస్ ఏది లేక వాళ్ళు ఉంటున్నారు. కాబట్టి నా వంతుగా నేను కనీసము టీచర్లకు కటింగ్ షేవింగ్ ఫ్రీగా చేశాను. కొద్దిగా మానవత్వం చాటుకుందని చెప్పేసి నేను ఫ్రీగా చేయడం జరిగింది. ఈ టీచర్స్ అయినటువంటి ప్రైవేట్ టీచర్లకు ప్రభుత్వం నుంచి ఏదైనా సాయం చేస్తే వాళ్ళు బాగుంటుంది. మన కేసీఆర్ సార్ గారు వీళ్ళకి నిరుద్యోగ వృత్తి కింద నెలకు 5,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. నేను కరోనా వచ్చినప్పుడు ఇంతకుముందు లాక్డౌన్లో ఫస్ట్ మేము ఎట్లా కష్టాలు పడ్డామో మాకు తెలుసు. అలాంటి కష్టాలు టీచర్స్ రాకూడదని చెప్పేసి నేను ఫ్రీగా నా వంతుగా చేయడం జరిగింది. కటింగ్ షేవింగ్ చేస్తే 100 రూపాయలు తీసుకుంటాను. నా వంతుగా నేను డైలీ ఒక 400 నుంచి 500 సంపాదిస్తాను. అందులో నా వంతుగా సారులకు ఫ్రీ చేయడం జరిగింది. నేను కనీసం ఇప్పుడు దాని విషయంలో నేను ఏం ఆలోచన చేయలేదు. నేను ఉన్న దాంట్లో అడ్జస్ట్ చేసుకోబోతాను. ఈ నిర్ణయం తీసుకున్నాను నేను. దీని నుంచి కేసీఆర్ సార్ గారు వీళ్ళకు టీచర్స్కు ఏదైనా ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నా వంతుగా నేను సాయం చేస్తున్నాను టీచర్స్కి. మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ను యాక్టివ్ చేయండి.